హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 41. సో ఈరోజు మనం డే 41లో ఏం చూద్దామంటే పాలిమర్ఫిజం అంటే ఏందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఫస్ట్ పాలిమర్ఫిజంకి డెఫినేషన్ రాశాను, ఒకసారి చూడండి. సో డెఫినేషన్ ఏంటి? సో పాలిమర్ఫిజం మీన్స్ ద డిఫరెంట్ థింగ్స్ కెన్ డూ సిమిలర్ టాస్క్స్ ఇన్ దేర్ ఓన్ యూనిక్ వేస్. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ అనేవి సిమిలర్ టాస్క్స్ని చేస్తుంది. ఓకేనా? ఇన్ దేర్ ఓన్ యూనిక్ వేస్లో. ఓకే, సో అర్థమైంది కదా. సో ఇక్కడ ఫస్ట్ మనకి పాలీ అంటే ఏమొస్తుందంటే, ఇక్కడ పాలిమర్ఫిజంలో పాలీ అంటే మనకి మినీ అని అర్థం. ఓకేనా? మార్ఫిజం అంటే ఫార్మ్స్. సో పాలిమర్ఫిజం అంటే మినీ ఫార్మ్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా. సో సింపుల్ చెప్పాలంటే డిఫరెంట్ థింగ్స్ అనేవి సిమిలర్ టాస్క్స్ చేస్తాయి అనమాట. సో దీన్నే మనం పాలిమర్ఫిజం అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను టైప్స్ ఆఫ్ పాలిమర్ఫిజం అంటే ఏదో చూద్దాం. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ పాలిమర్ఫిజం అనేవి 2 టైప్స్ ఉంటాయి: కంపైల్ టైమ్ పాలిమర్ఫిజం, రన్ టైమ్ పాలిమర్ఫిజం. సో కంపైల్ టైమ్ పాలిమర్ఫిజంలో మెథడ్ ఓవర్లోడింగ్ అని ఉంటుంది. రన్ టైమ్ పాలిమర్ఫిజంలో మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ మనం కంపైల్ టైమ్ పాలిమర్ఫిజంలో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏదో చూద్దాం. సో ఇక్కడ నేను డెఫినేషన్ రాశాను, ఒకసారి చూడండి. మెథడ్ ఓవర్లోడింగ్కి, సో మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ పైథాన్ మీన్స్ హ్యావింగ్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ విత్ ఇన్ ది సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలి ఏంటంటే, సో మనకి క్లాస్ లోపల మనం ఫంక్షన్స్ రాస్తుంటే, సో దాన్ని ఫంక్షన్స్ అయినా అనొచ్చు, మెథడ్స్ అయినా అనొచ్చు అనమాట. ఓకేనా? సో ఆ మెథడ్స్కి పారామీటర్స్ ఉంటాయి కదా. సో ఆ పారామీటర్స్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉంటాయి. సో దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. ఓకేనా? ఇంకోసారి డెఫినేషన్ చదువుతున్నాం, ఒకసారి చూడండి. మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ పైథాన్ మీన్స్ హ్యావింగ్ మల్టిపుల్ ఫంక్షన్స్. సో చూడండి, మల్టిపుల్ ఫంక్షన్స్ విత్ సేమ్ నేమ్ అంటున్నాం. సో మల్టిపుల్ ఫంక్షన్స్ విత్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. ఒకదానికి 2 పారామీటర్స్ పాస్ చేసాం అనుకోండి, ఒకదానికి 3 పారామీటర్స్. సో ఈ విధంగా అనమాట. సో ఒకసారి దీని కోడ్ అనేది రాసి చూద్దాం. సో వన్స్ కోడ్ రాశాక మీకే మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను విఎస్ కోడ్కి వచ్చాను. సో విఎస్ కోడ్లో నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ క్లాస్ అనేది ఒకటి తీసుకుందాం. సో క్లాస్ మ్యాథ్ అని తీసుకుంటున్నాను. సో క్లాస్ మనం ఏం తీసుకున్నాం? మ్యాథ్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మనం టూ మెథడ్స్ అనేది రాద్దాం. ఫస్ట్ మెథడ్ అనేది యాడ్ అని రాద్దాం. సో దానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సెల్ఫ్ అని పాస్ చేద్దాం. సో ఈ విధంగా సెల్ఫ్ అని పాస్ చేస్తే ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కిందకి వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత మనం ఏ కామా బి అని పాస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ ఏ ప్లస్ బి అందాం. ఆ తర్వాత ఇంకో పారామీటర్ తీసుకుందాం, డెఫ్. సో ఇంకో మెథడ్ అనేది తీసుకుందాం. సో ఆ మెథడ్ కానీ సేమ్ నేమ్ ఉండాలి. సో సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. సో ఈసారి పారామీటర్స్ అనేవి మనం ఏం తీసుకుందాం అంటే 3 తీసుకుందాం, ఏ కామా బి కామా సి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీని లోపల ఏం చేద్దాం, ప్రింట్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఈ విధంగా రాసామన్నమాట. సో మనం డెఫినేషన్ ప్రకారం రాసాం కదా, సేమ్ మెథడ్స్ రాసాం విత్ డిఫరెంట్ పారామీటర్స్. సో డిఫరెంట్ పారామీటర్స్ అలా రాసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తారో తెలుసు కదా మీకు. సో ప్రీవియస్ క్లాసులు చూస్తుంటే మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఆబ్జెక్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఓబిజే డాట్ యాడ్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ దీన్ని కాల్ చేయడానికి ట్రై చేద్దాం. సో యాడ్ ఆఫ్ 10,12. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా అవుట్పుట్ ఏం రావాలి? సో 12 అని రావాలనుకుంటాం, కానీ ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో చూడండి, ఎర్రర్ అనేది వచ్చింది. సో చూడండి, సో ఇక్కడ మనం ఏం చేసాము, టూ మెథడ్స్ అనేవి రాసాం. సో ఆ మెథడ్స్కి మనం ఏం చేసాం, సేమ్ నేమ్ అని ఇచ్చాం, కానీ డిఫరెంట్ పారామీటర్స్ అని ఇచ్చాం. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అవుతుంది. సో మనకి ఇది కాల్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది రన్ అవ్వాలంటే, సో దీనికి డిఫాల్ట్ వాల్యూ కింద మీరు ఏమి ఇస్తారంటే 1 అని ఇవ్వండి. సో 1 కాకుండా 2 అయినా 3 అయినా ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా డిఫాల్ట్ వాల్యూగా 0 అనేది ఇస్తాను. ఓకేనా? సో మనకి ఏది యాడ్ అవ్వకపోతే 0 అనేది ఇస్తాను. సో ఇప్పుడు మనం డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చాం, సికి. సో మనం పారామీటర్ తీసుకునేటప్పుడే మనకి సికి డిఫాల్ట్ వాల్యూ 0 అనేది ఇచ్చాం. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. సో ఏమొచ్చింది మనకు అవుట్పుట్ 22 అనేది వచ్చింది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం 3 వాల్యూస్ అనేవి పాస్ చేద్దాం. సో ఇప్పుడు 3 వాల్యూస్ పాస్ చేసినప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ గెస్ చేయండి. సో నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది అవుట్పుట్ 42 అని వచ్చింది. సో ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇస్తే ఏమవుతుంది, సో 2 వాల్యూస్ ఇస్తే మనకి డిఫాల్ట్ వాల్యూ సి అనేది 0 తీసుకుంటుంది. సో అప్పుడు మనకి ఆ 3 యాడ్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ వాల్యూ కానీ తీసుకున్నాం. సో థర్డ్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి డిఫాల్ట్ వాల్యూ అనేది రాదు. సో మనం లాస్ట్గా మనం పారామీటర్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు ఏ వాల్యూ ఇస్తామో సికి, సో అది యాడ్ అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. సో దీన్నే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో ఆ మెథడ్ ఓవర్లోడింగ్కి ఓవర్కమ్ ఎలా చేసాం? సో ఓవర్లోడింగ్ ఎలా చేసామంటే
సికి డిఫాల్ట్ వాల్యూ 0 అనేది తీసుకుందాం అనమాట. సో అర్థమైంది కదా. సో మనము యాక్చువల్ మళ్ళీ చెప్తున్నాం చూడండి. సో ఈ విధంగా రాసాం మనం. సో ఈ విధంగా దీన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. సో ఎందుకని, సో క్లాస్లో మనకి 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి విత్ సేమ్ నేమ్స్. ఆ నేమ్స్ ఏంటి, 2 మెథడ్స్ మనకి యాడ్ అనే నేమ్ అనే ఉంది, కానీ పారామీటర్స్ అనేవి మారాయి. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ కాల్ చేశాను. సో కాల్ చేసి మనం ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేసాం, 10, 12 అనేది పాస్ చేసాం. సో ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ చేసి రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు, సో ఈ సికి మనం 0 అనేది డిఫాల్ట్ వాల్యూగా ఇద్దాం. సో ఇలా డిఫాల్ట్ వాల్యూకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 10 + 12 + సి 0 కదా. సో ఈ 3 యాడ్ అవుతాయి అనమాట. సో ఈ 3 యాడ్ అయ్యి మనకి వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసినప్పుడు 22 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి సి కానీ వాల్యూ ఇస్తాం, మనం ఓన్గా మనం ఇస్తాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో 14 అనేది ఇస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో డిఫాల్ట్ వాల్యూ పోతుంది 0. సో డిఫాల్ట్ వాల్యూ 0 అని పోయి మనకి 14 అనేది యాడ్ అవుతుంది అనమాట. సి ప్లస్లో 14 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది 16 అనేది వచ్చింది. సో అర్థమైంది కదా. సో మనం మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్కమ్ చేయడానికి మనం థర్డ్ వాల్యూకి డిఫాల్ట్ వాల్యూ 0 అనేది ఇచ్చామన్నమాట. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంది. సో ఒక క్లాస్లో మనకి టూ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ మెథడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, విత్ సేమ్ నేమ్స్తో ఉంటాయి అనమాట. సో మనకి క్లాస్ లోపల 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి విత్ సేమ్ నేమ్స్తో, కానీ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తాం, సికి డిఫాల్ట్ వాల్యూ 0 అనేది తీసుకున్నాం అనమాట. సో అర్థమైంది కదా. సో దీన్ని మనం ఏమంటాం, మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటాం. సో దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఎందుకు చూసాం, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలని కానీ చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఎందుకు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మెథడ్ ఓవర్ రైడింగ్. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే నేను డెఫినేషన్ రాసిన ఒకసారి చూడండి. మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ ఏ when a subclass redefines a method from its superclass when its own implementation. సో ఇది నేను సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనకి సూపర్ క్లాస్ ఒకటి ఉంది, సబ్ క్లాస్ ఒకటి ఉంది. మనం సూపర్ క్లాస్లో రాసిన మెథడ్ నేమ్తో సబ్ క్లాస్లో కానీ ఒక మెథడ్ నేమ్ అనేది రాసాము. సో అప్పుడు మనకేమవుతుందంటే ఆ మెథడ్తో సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్తో సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. సో దీనికి కానీ ఒక కోడ్ అనేది రాద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే ఫస్ట్ క్లాస్ నేమ్ డాగ్ గన్ తీసుకున్నాను. సో డాగ్ గన్ తీసుకొని దీంట్లో మెథడ్ ఏం తీసుకున్నాను అంటే డెఫ్ డాగ్ గన్ తీసుకొని, సో దీంట్లో మనం ఏం రాద్దామంటే ప్రింట్ బౌ అని రాద్దాం. ఆ తర్వాత ఇంకో క్లాస్ అనేది తీసుకున్నాం. సో క్లాస్ క్యాట్ అని తీసుకుందాం ఈసారి. సో దీంట్లో ఏం రాస్తాం, డెఫ్ క్యాట్ అని చెప్పి సెల్ఫ్ అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇద్దాం. ఆ తర్వాత దీంట్లో ఏం రాద్దాం అంటే మియావ్ అని రాద్దాం. మియావ్. సో ఇక్కడ మనం టూ రాసాం. సో దీన్ని మనం ఇది ఇన్హెరిట్ చేసుకోవాలి. సో ఇన్హెరిట్ చేసుకుంటే ఏమవుతుంది, సో ఇప్పుడు చెప్పండి. సో డాగ్ అనేది ఏంది మనకి సూపర్ క్లాస్ అవుతుంది, క్యాట్ అనేది ఏంది మనకి సబ్ క్లాస్ అవుతుంది. సూపర్ క్లాస్లో ఏ మెథడ్ నేమ్ రాసామో సో అదే మెథడ్ నేమ్తో మనం సబ్ క్లాస్లో క్రియేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను చూడండి. సో ఇది రన్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, సో క్యాట్కి విధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. సో obj.cat ఆఫ్ అన్నాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సో ఈ మెథడ్లో మనకి సో క్యాట్ అనే క్లాస్లో మనకి ఈ మెథడ్ ఉంటుంది, అదేవిధంగా ఈ మెథడ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏ మెథడ్ వస్తుంది, సో ఏ మెథడ్ వస్తుందంటే సో ఈ మెథడ్తో మనకి ఈ క్యాట్ అనే మెథడ్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. సో ఓవర్ రైడ్ అయినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే మియావ్ అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, మియావ్ అని వచ్చింది. సో అర్థమైంది కదా. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి. సో మనకేందంటే ఈ బౌ అనేది కానీ రావాలి. సో అది రావాలంటే ఏం చేయాలి, మనం సూపర్ ఆఫ్ అనేది ఒక కీవర్డ్ని గురించి నేను చెప్పాను నిన్న. సో అది యూజ్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ మెథడ్ నేమ్ ఏంటి మనకి, ఇక్కడ మెథడ్ నేమ్ అనేది ఒకటే ఉండాలి. సో ఇక్కడ స్పీక్ అని పెడదాం. సో రెండు మనకి స్పీక్ చేసే ఏ విధంగా వస్తుంది, స్పీక్ విత్ బాక్స్ అని పెడదాం.
సో రెండు మెథడ్స్ నేమ్స్ మనం ఏం పెట్టాం, బార్క్ అని పెడదాం. సో ఇక్కడ మనం డెఫ్ బార్క్ డాగ్ ఏ విధంగా అరుస్తుంది మనకి, బౌ బౌ అని అరుస్తుంది. అదే క్యాట్ ఏ విధంగా అరుస్తుంది మనకి, మియా మియా అని అరుస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం డాగ్ అనే క్లాస్ని క్యాట్ లోపల ఇన్హెరిట్ చేసుకున్నాం. సో రెండిటికి మనకి ఒకే మెథడ్ నేమ్ ఉంది, కానీ మనకి ఏ మెథడ్తో ఓవర్ రైడ్ అవుతుంది. సో డాగ్ లోపల ఉన్న మెథడ్తో మనకి క్యాట్ లోపల ఉన్న మెథడ్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది. ఎందుకని, సో ఈ రెండింటికి సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి. సో రన్ చేసినప్పుడు మనకేమొస్తుంది, సో ఇక్కడ బార్క్ అని పెట్టాలి. సో రన్ చేస్తాం చూడండి. సో రన్ చేసినప్పుడు ఏమొస్తుంది, మియా మియా అని వస్తుంది, కానీ మనకి బౌ బౌ అనేది కానీ రావాలి. సో దీన్ని మనం ఏమంటాం, మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటాం. సో మనకి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది, సో మనకి 2 క్లాస్ ఉన్నాయి, ఒకటి సూపర్ క్లాస్, ఒకటి సబ్ క్లాసు. సో రెండింటిలో మనకి సేమ్ మెథడ్ నేమ్స్తో ఒక మెథడ్స్ అనేవి క్రియేట్ చేసాం. కానీ మనం కాల్ చేసినప్పుడు మనకి సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది వస్తుంది అనమాట. సో సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్తో మనకి సబ్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది. సో ఓవర్ అయినప్పుడు మనకేమొస్తుంది, మియా మియా అని వచ్చింది. సో ఇది మనం ఓవర్కమ్ చేయాలి. సో ఇది మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటే, సూపర్ ఆఫ్ అనే కీవర్డ్తో ఓవర్కమ్ చేయొచ్చు. సూపర్ ఆఫ్ డాట్, సో దీని ఫంక్షన్ ఏమైంది మనకి, మెథడ్ ఏమైంది, బార్క్. సో ఈ విధంగా పెడితే మనకు వస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఏమొచ్చింది, మియా మియా వచ్చింది, బౌ బౌ వచ్చింది. సో అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు దాకా ఏం చూసాం. సో ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు మీకు మ్యాక్సిమం క్లారిటీస్, డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకా మీ మౌనంగా మీరే కొత్త ఎగ్జాంపుల్స్తో చేయొచ్చు అనమాట. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చూసాం, పాలిమార్ఫిజం అంటే ఏదో చూసాం, దాంట్లో టైప్స్ అనేవి చూసాం. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏదో చూసాం, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలని కూడా చూసాం. అదేవిధంగా మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏందో చూసాం, దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలని కూడా చూసాం. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఓన్గా మీరు ట్రైఅవుట్ అనేది చేయండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.